హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. ఈరోజు నేను వీడియోలో మీకు మా భవానీ గోమాతకు పుట్టిన బుజ్జి దత్తుడు గురించి చూపిస్తున్నానండి. ఎప్పట్లానే నేను మొదటి వీడియోలో మీకు పెట్టాను కదా, ఆవు గోమాతలు డెలివరీ అయిన తర్వాత వాటికి మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేయించాలి, ఆ తర్వాత ఆవు నూనెని పసుపు ఎల్లిపాయలు అన్నీ కలిపి రాయాలి పేస్ట్ అని చెప్పాను కదా. సో ఈసారి ఏంటంటే మా బాబుకి మ్యారేజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో మా కోడలు కూడా గోమాత సేవ చేసుకుందండి. సో ఇలా దానికి డెలివరీ అయింది, రాత్రిపూట అయిందనమాట, గురు పౌర్ణమి రోజు. సో అంత రాత్రి అయినా కూడా మేము ఏం చేసామంటే దానికి చేయాల్సినవన్నీ కూడా ఏవి తప్పించకుండా అది డెలివరీ అయిన తర్వాత మాయ పడిపోయిన తర్వాత దాన్ని తీసేసి వేరే పాతి పెట్టాలి కదా, అక్కడ చేసి ఇప్పుడు దీనికి వేడివేడి నీళ్ళతో స్నానం చేయించి ఆవ నూనెను పసుపు అవన్నీ పెట్టి రాస్తున్నాము. తర్వాత దానికి ధూపం కూడా వేయాలన్నమాట. ధూపం వేస్తే సర్ది అనేది రాదు, ముఖ్యంగా వాన పడుతుంది. సో ఇలాంటి వానలో మనకి ఏంటంటే నిప్పును తయారు చేసుకొని ఆ నిప్పు మీద ఇవి కొంచెం మనము పిల్లలకి వేస్తాం కదా సాంబ్రాణి, అలా సాంబ్రాణిని వేయాలన్నమాట. ఆ పొగ వల్ల దానికి ఏమవుతుందంటే జలుబు అనేది చెయ్యదు. అలానే దాంట్లో ఏం చేయాలంటే కొంచెం వామ కూడా వేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా పొట్టు కూడా వేయాలన్నమాట. ఈ వాసన అంతటి వల్ల ఆ గోమాతకి సర్ది కాకుండా ఉంటుంది. అదంతా అయిన తర్వాత దానికంటే ముందు కూడా మేము ఏం చేసామంటే గోమాతకు స్నానం చేయించిన తర్వాత కింద అంతా కూడా చక్కగా సర్ఫేస్ కడిగేసాము. ఈరోజు డెలివరీ మా ఇంటి లోపలనే అయిందన్నమాట, ఎప్పటికీ బయట అయ్యేది కదా ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే ఇంటి లోపల అవడం వల్ల కొంచెం వర్క్ ఎక్కువనే అయ్యింది. సో మా బాబు అంతా హెల్ప్ చేశాడనమాట. అంతా కూడా సర్ఫేసి మంచిగా రుద్ది కడిగి నీట్గా వాటికి ఎటువంటి క్రిములు రాకుండా చూసుకున్నాము. ఇలా భస్మం వేసిన తర్వాత సాంబ్రాణి పొగ పట్టిన తర్వాత మళ్ళీ కింద అంతా కూడా పచ్చిగా ఉంది కాబట్టి అక్కడంతా కూడా ఎండుగడ్డి వేసేసి వాటికి పడుకోవడానికి వీలుగా కూడా చేశాం ఫ్రెండ్స్. అగో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అదేంటంటే మా మహాలక్ష్మి గోమాత అనమాట. ఈ మహాలక్ష్మి గోమాతకు పుట్టిన పెద్ద బిడ్డనే భవానీ. ఇప్పుడు భవానీకి ఇది రెండవ కాన్పు. ఫస్ట్ టైంలో గౌరీ పుట్టింది. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉన్న గోమాతల గురించి అన్నిటి గురించి కూడా తెలుసు ఫ్రెండ్స్. సో ఇలా మా గోమాత బుజ్జి గోమాత పుట్టి మాకందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విధంగా దానికి రాత్రిపూట పడుకోవడానికి చక్కగా గడ్డి వేసేసి ఏర్పాటు చేసేసాం ఫ్రెండ్స్. చూడండి అసలు ఇంత బుజ్జి గోమాత కదా, ఇది లేవడానికి పడుకోవడానికి ఇంత ఫాస్ట్గా లేచింది. ఇప్పుడు ఈ జాతిని ఏమంటారంటే థార్ పార్కర్ జాతి అంటారట. సో కాంగ్రీజ్ అనేటువంటి భవానీ గోమాతకి థార్ పార్కర్ పుట్టింది. అసలు పుట్టడమే ఏమీ అల్లరి అనమాట. ఎంత అల్లరి చేస్తుందంటే మహాలక్ష్మి యొక్క బిడ్డ రుద్రాణి ఉంది కదా, ఆ రుద్రాణినైతే అసలు ఆగనివ్వట్లేదు అనమాట. మొత్తం ఎప్పుడు చూడు దాన్ని పోవడం, దాని దగ్గర ఆడుకోవడం ఇలా చేస్తుంది. ఇంకా మంచిగా అరుస్తూ ఉంటుంది. గొంతు కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అగో చూసారా, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా అదే అరుస్తుందన్నమాట. సో ఈ విధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. అంతేకాదు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఈ ఛానల్ని రికమెండ్ చేయండి. గోమాతలకి మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలకు వెళ్ళి ఆ గోశాలలో వాళ్ళకి ఏవి కావాలో అడిగి ఆ నీడెడ్ని మీరు తప్పకుండా తీర్చండి ఫ్రెండ్స్. ఎంత శాతనైతే అంత మనం గోమాతలకు ఇవ్వడం అనేది మనకి కూడా మంచిది. సో దాంతోపాటుగా ఒక గోవును మనం సంరక్షించిన వాళ్ళం కూడా అవుతామన్నమాట. చూసారా దాని అల్లరి రుద్రాణితో. ఆ రుద్రాణి పెద్దది యాక్చువల్గా, ఇది వాళ్ళే పుట్టింది 24. అమ్మాను దత్తు అమ్మా అమ్మాను అను అమ్మా అమ్మా భవానీ అమ్మా. ఏది మీ మమ్మీ, ఏది ఎక్కడుంది మమ్మీ? జొగ్గలు గారుతున్నాయి, చొగ్గలు గారుతున్నాయా? శొంగలు గారుతున్నాయి మీకు? అమ్మనే శొంగలు గారుస్తున్నారమ్మ. శొంగలు పాలు తాగుతావా బుజ్జిలో? అంబా మళ్ళీ ఒకసారి దత్తు అంబా, అమ్మ దగ్గరికి పంపిస్తా అంబాను. అంబా దత్తప్ప ఓ అగో నువ్వను అంబాను పిలు, అంబాను. రాయ్ భవాని బౌలు ఇక్కడ ఎక్కడ. సో చూసారా అక్కడ అంబాని అరుస్తూ ఉంటే ఇక్కడ భవానీ కూడా చూస్తుంది అనమాట, ఎక్కడుందా అని చెప్పేసి.
ఇంకా మా వారైతే సౌందర్య లహరి శివానంద లహరి పెట్టుకుంటూ అదంట వేదవ్యాసుడు అంట, అందుకని చెప్పి వేదవ్యాస మహర్షి వారి ముందు వీటన్నిటిని వినిపిస్తా అని చెప్పి వినిపిస్తా కూర్చున్నారు. ఇంకా మేమైతే చక్కగా జున్ను పాలు కూడా తాగాం ఫ్రెండ్స్.